నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 24వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించారు. శంఖ మహాముని చెప్పిన విషయాలు విన్న కిరాతుడు ఎంతో వినయంగా, స్వామి, విష్ణువును పూజించడం గొప్పదని చెప్పారు కదా, అసలు ఆ విష్ణువెవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడు అని అడిగాడు. అప్పుడు శంఖుడు చిరునవ్వుతో ఇలా వివరించాడు. నాయనా, శ్రీ మహావిష్ణువు రూపం మన ఆలోచనలకు అందనిది. ఆయన బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పూర్తిగా అర్థం కానివాడు. ఆయన సృష్టికర్తలకు కూడా అధిపతి, గుణాలకు అతీతుడు, అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ ప్రపంచంలో అన్ని నశించినా ఆయన స్థానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన వల్లనే జరుగుతాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా మాత్రమే ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం. కేవలం తర్కంతో లేదా ఇంద్రియాలతో ఆ పరమాత్మను ఎవరూ గ్రహించలేరు. లోకంలో గొప్పతనాన్ని బట్టి ఒక క్రమం ఉంటుందని శంఖుడు వివరించాడు. సామాన్య మనుషుల కంటే రాజు గొప్పవాడు, రాజు కంటే గంధర్వులు, వారికంటే దేవతలు గొప్పవారు. ఇలా ఒక్కొక్కరికంటే మరొకరు శక్తివంతులు. దేవతల కంటే సప్తర్షులు, వారికంటే అగ్ని, సూర్యుడు, గురువు, ఇలా వెళ్తే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే శివుడు, శివుడి కంటే బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము చాలా గొప్పవి. ఈ ప్రాణము నుండే సమస్త విశ్వం పుట్టింది. అన్నీ ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి. ప్రాణం వల్లనే సర్వము కదులుతోంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ప్రాణం నిలిచి ఉంటే ఆ లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడే ఆధారం. ఆ విష్ణువు కంటే గొప్పవారు గాని, సమానులు గాని ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఇదంతా విన్న కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నింటికంటే గొప్పదని ఎలా చెప్పగలరు అని అడగగా శంఖుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు దేవతల్లో ఎవరు గొప్పవారో తేల్చాలనుకున్నారు. మీలో ఎవరు గొప్పవారో వారినే బ్రహ్మదేవుడి తర్వాత యువరాజుగా చేస్తాను అని ఆయన ఒక పరీక్ష పెట్టారు. ఒక స్థూల శరీరంలో దేవతలందరూ తమ అంశలతో నివసిస్తుంటారు. ఏ దేవుడు బయటకు వెళ్తే ఆ శరీరం పడిపోతుందో, మళ్ళీ ఎవరు ప్రవేశిస్తే అది లేస్తుందో వారే గొప్పవారు అని నిర్ణయించారు. ముందుగా పాదాలకు అధిపతి అయిన జయంతుడు బయటకు వెళ్తే శరీరం కుంటిదైంది, కాని పడిపోలేదు. కళ్లకు అధిపతి సూర్యుడు వెళ్తే గుడ్డిదైంది, కాని ప్రాణం పోలేదు. ఇలా చెవులు, ముక్కు, నాలుక వంటి ఇంద్రియాలకు అధిపతులైన దేవతలందరూ ఒక్కొక్కరుగా వెళ్ళినా శరీరం ఏదో ఒక లోపంతో బతికే ఉంది. కానీ ఎప్పుడైతే ప్రాణం బయటికి వచ్చిందో ఆ శరీరం వెంటనే నిశ్చేష్టమై కింద పడిపోయింది. మళ్ళీ దేవతలందరూ లోపలికి వెళ్ళినా ఆ శరీరం లేవలేదు. కాని ప్రాణము లోపలికి ప్రవేశించగానే అది వెంటనే లేచి నిలబడింది. దీన్ని బట్టి ప్రాణమే సర్వోత్తమమని దేవతలందరూ అంగీకరించారు. విష్ణువు తప్ప మిగిలిన ఏ దేవుడు ప్రాణాన్ని కాదనలేరు. ప్రాణం ఇంత గొప్పదైతే మరి లోకంలో ఆయన మహిమ ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదని కిరాతుడు అడిగాడు. దానికి శంఖుడు ఇలా జవాబిచ్చాడు. పూర్వం ప్రాణపురుషుడు గంగా తీరంలో అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నాగళ్లతో నేలను దున్నిస్తూ ఉండగా అక్కడొక పుట్టలో తపస్సు చేసుకుంటున్న కణ్వ మహామునికి ఆ నాగలి తగిలి తపోభంగమైంది. కోపించిన ముని, అందరిలో నేనే గొప్పవాడిని అని గర్వంతో నా తపస్సును పాడు చేశావు కాబట్టి ముల్లోకాలలో నీకు ప్రఖ్యాతి ఉండదు. భూలోకంలో నీ గురించి ఎవరూ చెప్పుకోరు అని శపించాడు. దానికి ప్రాణదేవుడు కూడా కోపంతో, నేను తెలియక చేసిన పనికి నన్ను శపించావు కాబట్టి నువ్వు గురువుకే ద్రోహం చేస్తావు అని ఎదురు శాపం ఇచ్చాడు. ఆ కణ్వ మహాముని శాపం వల్లే ప్రాణదేవుడి మహిమ లోకంలో అంతగా ప్రసిద్ధి చెందలేదని శంఖుడు వివరించాడు. ఇది వైశాఖ పురాణంలోని కథ అని నారద మహర్షి అంబరీషుడికి తెలియచేశారు. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.